హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ అయితే మన రెసిపీ సొరకాయ పెరుగు పచ్చడి. పెరుగునైతే ఇలాగా ఉండలేకోకుండా ఇలా చిలికి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించేసి గ్యాస్ మీద పెట్టేసి ఇలా మూత పెట్టేసుకొని ఒక 5-10 నిమిషాలు ఉడకనిద్దాం. ముక్క సాఫ్ట్ అవ్వడానికి కొద్దిగంత సాల్ట్ వేసుకుందాం. ఒక్కసారి కలిపేసి మూత పెట్టేద్దాం. పెరుగు పచ్చట్లోకి కావాల్సిన తాలింపు: అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడైతే మూత తీసి చూద్దాం. చూడండి, సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడైతే తీసి ఇది పక్కన పెట్టేసుకొని మనకు తాలింపుకి ఒక చిన్న ఫ్యాన్ పెట్టేసుకుందాం. ఇప్పుడు తాలింపుకి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం. కొద్దిగా ఇంగుమ వేసుకుందాం, టేస్ట్ బాగుంటుంది. ఎండుమిర్చి ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇవన్నీ అల్లం పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసేసుకుందాం దీంట్లోనే. చూడండి, అల్లం ఇలా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం. ఒకసారి మంచిగా కలిపేసి సొరకాయ ముక్కలు ఏవైతే మనం ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నామో అవి దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, చాలా సాఫ్ట్గా మంచిగా ఉడికిపోయినాయి. ఇది చాలా బాగుంటుంది. రైస్లోకి, పూరీలోకి, చపాతీలోకి బాగుంటుంది. పెరుగు పచ్చడి చాలా బాగుంటుంది. పోపు అయితే అన్నీ వేసి సూపర్గా వేసేసుకున్నాం. ఇది కొంచెం వేడి తగ్గిన తర్వాత మనం పెరుగులో కలిపేసుకోవడమే. ఓకేనా? ఇప్పుడు వేడంతా తగ్గిపోయింది కదా, తగ్గిన తర్వాత ఈ పెరుగులో కలిపేసుకుందాము. ఆల్రెడీ నేను పెరుగులోనే సాల్ట్ అనేది కలిపేసాను. ఇది మొత్తం వేసేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చండి. చూసారా, సొరకాయ పెరుగు పచ్చడి చాలా బాగుంటుంది. రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, పూరీలోకి కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.